హైడ్రాపై కంటెంప్ట్ అంశాన్ని న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టించి కేసులు వేస్తున్నారని అన్నారు. కంటెంప్ట్ వస్తే అధికారులను మార్చాలన్న నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ పై 400 కేసులున్నాయని అప్పుడేమైందని ప్రశ్నించారు. ఎక్కడ నియమించాలో గవర్నమెంట్ విచక్షణాధికారమని దాన్ని ఎవరూ గుంజుకోలేరని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోర్లకు మీరెవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. హైడ్రాని పని చేయనీయకుండా అడ్డు